పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తారు. అసలు ఎవరు గెలుపంటారు మీరైతే? కళ్యాణ్ గారు గెలుపు ఎక్కువ 100% కళ్యాణ్ గారి గెలుపు. కళ్యాణ్ గారి ఎందుకని కళ్యాణ్ గారి ఛాన్స్? వన్ సైడ్ అండి కళ్యాణ్ గారికి. ఆయన వంగ గీత గారికి ఏం ఛాన్స్ లేదంటారు. వంగ గీత గారికి ఏం ఉండదు. మరి అంతకుముందు ఎంపీ కింద చేశారు, ఎమ్మెల్యే కింద చేశారు. మీకు పిఠాపురం ఏం అభివృద్ధి ఆవిడ ఎప్పుడు ఏం చేయలేదండి. ఏం అభివృద్ధి? ఏం లేదు. 5 ఏళ్ళు అసలు పిఠాపురం ఎలా ఉందండి? అభివృద్ధి ఎలా జరిగిందండి? అభివృద్ధి ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉందండి. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ పరిపాలన ఎలా ఉందంటారు? అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? ఎక్కడ అభివృద్ధి అసలు ఏం జరగలేదండి. ఏం జరగలేదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. సీఎం జగన్మోహన్ రెడ్డి మరి నేను అంతా చేసేసాను, మళ్ళీ నేనే గెలుస్తాను 170 సీట్లు అని అంటారు. మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద? 170 కాదు కానీ పైన 17 సీట్లు కూడా రావండి. ముందు 17 సీట్లు కూడా రావంటారు. జగన్ గారు 15 సీట్లు కూడా రావండి. ఎందుకని అలాగా? అంటే పరిపాలన ఏముందండి అసలు? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. కరెంట్ బిల్ ఛార్జీలు ఇప్పుడు 10 సార్లు పెరిగింది. సామాన్య మానవుడు బతకడానికి లేదు. అందువల్ల జగన్ సీఎం గారి దగ్గర కనీసం 17 సీట్లు కూడా రావు. 15 సీట్లు కూడా రావండి. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? ఐటీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఈ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీకు దగ్గరలో ఇక్కడ 500 ఎకరాలు సెర్జ్ అని చెప్పి అప్పుడు కేటాయించారండి. అట్లా ఏమైనా మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ యువతకు ఉద్యోగాలు కానీ ఏమి లేవు అసలు. మరి ఇవన్నీ చేయలేదు. మరి 99% ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారంటాడు. రెండో ఛాన్స్ ఇవ్వండి అంటాడు. మీరేమంటారు మరి దాని మీద? మళ్ళీ ఎత్తే ఇంకా ఇక్కడ నుంచి ఒడిశా, మహారాష్ట్ర అలాంటి ఏరియాలో పోవాలండి. ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం అంటే ఇంకోసారి వస్తే మీరు పారిపోతాం. తెలంగాణ ఎక్కడికో పోవాలండి. ఇక్కడ ఆంధ్రాలో అయితే ఉండలేము. ఏంటి అంత దారుణంగా ఉందంటారు? చాలా దారుణంగా ఉందండి అసలు ఈ పరిపాలన. మరి మీరే ఏ పేరు పెడతారు? మరి చాలా మంది చాలా పేర్లు చెప్తున్నారు. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు 5 ఏళ్లలో. మరి మీరైతే ఈ పరిపాలనకు ఒక పేరు పెట్టమంటే ఏం చెప్తారు? వేస్ట్ అండి ఈ పరిపాలన ఆంధ్రప్రదేశ్ కి. అది ఆంధ్రప్రదేశ్ కి వేస్ట్ అని అంటారు. రెండోసారి ఇంకా గవర్నమెంట్ ఫామ్ లోకి రాదంటారా? రాదండి, ఖచ్చితంగా ఎప్పటికీ రాదు. ఎప్పటికీ రాదు. మరి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలు మీద, మీరు ఒక బిజినెస్ మ్యాన్ గా అసలు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇబ్బంది పడిన సమస్యలు ఏంటంటారు? ఏదైనా డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువులు విరిగిపోయిన ఎక్కడికక్కడ, కరెంట్ బిల్ ఛార్జీలు, ఎక్కువ మంది ట్రావెల్స్. దానివల్ల ఏంటంటే మనకి డీజిల్ తెలంగాణకి మనకి 10 రూపాయలు డిఫరెన్స్ ఉందా ఆయిల్ అండి. దానివల్ల మనకి చాలా లాస్ అండి. మాకు దానివల్ల చాలా ఇబ్బంది. రోడ్ల పరంగా చూసుకుంటే ఎలా ఉందంటారు? చాలా దరిద్రంగా ఉన్నాయండి రోడ్లు. మీరే తిరిగి చూడండి ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో, అప్పుడు మీకే తెలుస్తుంది. అది రోడ్లు అయితే అసలు బాగాలేదని అంటారు. చాలా వర్స్ట్ గా ఉన్నాయి రోడ్లు. ఫైనల్ గా అయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి 100కి ఎన్ని మార్కులు వేస్తారండి మీరైతే? 20 వేస్తామండి. 20 అంత మించి ఎక్కువ రావంటారా? ఎందుకని? అనవసరం అండి. ఏం చేశాడండి ఆయన? ఎక్కడ తక్కడ ఉంది, ఏమీ లేదు పరిపాలన. ఎక్కడక్కడ మా పిఠాపురం ఎమ్మెల్యే మహాదారుణం, చేసింది ఏమీ లేదు. అసలు మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి? అసలు పెన్నుంది దొరబాబు అండి. పెన్నుంది దొరబాబు. ఈ 5 ఏళ్ళలో ఎన్నిసార్లు మీకు ముఖం కనిపించిందండి? ఎన్నిసార్లు వచ్చారండి మీ సమస్యల గురించి కానీ ఎక్కడైనా? ఆయన రావడం చాలా తక్కువ అండి. ఎప్పుడో ఎప్పుడైనా మీటింగ్ ఆ టైంలో వార్డులో ఒకసారి ఎప్పుడు వచ్చారండి. ఎలక్షన్ ముందు ఒకసారి వచ్చారు, మళ్ళీ మొన్న వస్తున్నారు వార్డులో. అంతేగాని అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఎంపీ వంగ గీత గారు చేశారు కదా ఎంపీ కింద 5 ఏళ్ళు. మరి ఎలా చేశారు మీ పార్లమెంట్ తరఫు నుంచి? 5 ఏళ్ళు అసలు ఆవిడ ఎప్పుడు రాలేదండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కదండి, ఎమ్మెల్యే ఎలక్షన్ కదా, అప్పుడు వస్తుంది అన్నమాట. మరి మీ ఇంటి ఆడపడుచుని నాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నారండి ఆవిడ. ఆడపడుచు గెడపడుచు వేయరండి. పిఠాపురం అందరూ ఒకటే వన్ సైడ్ అండి. పవన్ కళ్యాణ్ గారు గేటింగ్ సిద్ధం అయిపోయారు. అది పవన్ కళ్యాణ్ సిద్ధం అయిపోయారు అంటారు. మరి రాష్ట్ర అభివృద్ధి పరంగా అసలు మీరైతే ఏం కోరుకుంటున్నారు? రాష్ట్ర అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు సీఎం, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి మొత్తం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారండి. చాలా ఖచ్చితంగా చేస్తారు. అది అసలు ఎంత వస్తుంది అంటారు? ఇప్పుడు కూటమి పరంగా ఎన్ని సీట్లు గెలుస్తారంటారు? 140 సీట్లు గ్యారంటీ అండి. 140 సీట్ల వరకు 20 వస్తాయంటారు. 140 సీట్లు గ్యారంటీ కూటమి పార్టీ. మరి అసలు కూటమి వస్తే ఏ విధంగా ఉంటది అంటారు అభివృద్ధి? మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కూటమి రావడం 100% అన్ని ఎవరికి మేలు జరుగుద్ది? అసలు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటారు? అన్ని రకాలుగా అభివృద్ధి చెందండి. అన్ని రకాలుగా. అది ఇప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక యువత కూడా ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయలేదండి. మరి వాళ్ళ భవిష్యత్తు అనేది ఏంటంటారు? ఇప్పుడు ఈ కూటమి వచ్చాక అందరి భవిష్యత్తు బాగుంటదండి. అందరి భవిష్యత్తు బాగుంటది అంటారు. చాలా బాగుంది వన్ సైడ్. అది ఫైనల్ గా అయితే మరి మోడీ గారి దయతో ఇక్కడ కూటమి అనేది ఫామ్ అయ్యింది. ఫామ్ లో మీరైతే 140 సీట్లు వస్తాయంటారు. 140 గ్యారంటీ సీట్లు. అది మరి ఖచ్చితంగా సీఎం అభ్యర్థి అయితే మీరైతే ఎవరిని కావాలనుకుంటున్నారు? సీఎం కళ్యాణ్ గారు అయితే మాకు ఆనందం ఎక్కువ. అది కళ్యాణ్ గారు అయితే ఇంకా అవకాశం అంటారు. మన సీఎం రేస్ లో 21 సీట్లే తీసుకుంది. నెక్స్ట్ ఇప్పుడు కాకపోయినా 2029 అవుతారు కదా. అది కానీ ముందు ఒక అధికారం అనేది మార్పు కోరుకుంటున్నారు. నెక్స్ట్ ఆయనకి 29 ఛాన్స్ ఉంటుంది కదా. అది ఫైనల్ గా అయితే మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరండి? కళ్యాణ్ గారు అండి. ఇంకెవరండి? కళ్యాణ్ గారే. వన్ సైడ్ ఎంత మెజారిటీ? 1,00,000 దాటే వద్దండి. 1,00,000 దాటే ఎంత? అసలు వన్ సైడ్ గా 1,00,000 మెజారిటీ అని చెప్తున్నారు. మరి గీత గారికి మినిమం డిపాజిట్లు కూడా రావంటారా? గీత గారి డిపాజిట్లు తక్కువ అండి ఈసారి. అది ఖచ్చితంగా. మరి ఆయన గుర్తుండనా? గ్లాస్ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారి గ్లాస్. మరి ఎంపీకి ఎమ్మెల్యే కదా
రెండు ఎవరికి వేస్తారు? ఎంపీకి ఎవరికి వేస్తారు? ఉదయ శ్రీనివాస్ గారికి అండి. ఎంపీకి. అండ్ ఉదయ్ శ్రీనివాస్ ఛాన్స్ ఇస్తాం, మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ అయితే ఆయన ఏమి లేకుండాను 10,000 మందికి ఉద్యోగాలు కల్పించారండి టీటీఎం ద్వారా. అలా టైంకి వేసుకుంటావా? ఎలక్షన్ ముందు వచ్చేసి ఓడిపోతే మళ్ళీ వేరే ఊరి పారిపోయి వేసుకుంటాం ఎంపీ మనం. అది మీరైతే ఎంపీ కింద మరి ఎవరిని సజెస్ట్ చేస్తారు? ఉదయ శ్రీనివాస్ గారికి అండి. ఉదయ్ శ్రీనివాస్ గారు వన్ సైడ్ గా వన్ సైడ్ గా వేస్తామండి.